5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మోసం చేయాలి, దాంతో పాటే కాస్త మాయ చేయాలి, నమ్మించి వంచాలి. అదే సమయంలో గారడి చేసి ఏదేదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించాలి. అంతిమంగా అందర్నీ అడ్డంగా ముంచేయాలి. ఈ తరహా కుట్రలకు దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన 5 నెలల వరకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని తమ అసమర్థతను అతి గొప్పగా చాటుకున్న కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ కేంద్రంగా అటు మోసాన్ని ఇటు అంకెల గారడిని కలిపి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు పంగనామం పెట్టేశారు. ఎన్నికల వేళ గొంతులు చించుకుని గుండెలు బాదుకుని ఒట్లు పెట్టి మరీ ఇచ్చిన సూపర్ 6 హామీలకు బడ్జెట్లో కేటాయింపులు నిల్. ఒకే ఒక్క బడ్జెట్తో అన్ని వర్గాల ప్రజలకు అధికారికంగా వెన్నుపోటు పొడిచిన అతి గొప్ప రికార్డ్ని చంద్రబాబు ప్రభుత్వం సొంతం చేసుకుంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించాలి, ఎన్నికల తర్వాత అదిగో ఇదిగో అంటూ 5 నెలల పాటు ప్రజలను ఊరించారు. చివరికి ఎప్పట్లానే షరామామూలుగానే నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా ముంచేశారు. మాట మీద నిలబడే అలవాటు లేదు, ప్రజలంటే గౌరవం లేదు, నాయకుడికి ఉండాల్సిన విశ్వసనీయత ఇసుమంతైనా లేదు. ఇన్ని అరుదైన అవలక్షణాలను పుణికిపుచ్చుకున్న అరుదైన రాజకీయ నాయకుడు పాలకుడిగా ఉన్న వేళ ప్రజల నెత్తిన చెయ్యి పెట్టడంలో పెద్ద విశేషమేం లేదు కదా. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు మంగళం పాడేశారన్న విషయం 5.5 కోట్ల మంది ప్రజలకు అర్థమైపోయింది. ఏపీ ప్రజలను తాము మరోసారి మోసం చేశామన్న విషయాన్ని ఇప్పుడు బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు అండ్ కో అధికారికంగా ప్రకటించారు. ప్రజలంటే చిన్నచూపు, ప్రజలంటే లోకువ, ప్రజలంటే ఏవగింపు. ఇదంతా చంద్రబాబు గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎందుకంటే దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ప్రజలను చంద్రబాబు మోసం చేసినట్లుగా, చంద్రబాబు వంచినట్లుగా దేశంలో మరే నాయకుడు దగా చేయలేదని రాజకీయ పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పని తగలబెట్టడంలో చంద్రబాబును మించిన నాయకుడే లేదు. మేనిఫెస్టో స్కామ్. దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఈ స్కామ్ చేశాయి, కానీ చంద్రబాబు తరహాలో పదే పదే ఇదే స్కామ్ ని చేయటం మాత్రం మరే నాయకుడి వల్ల కాదని ఆయనే పదే పదే నిరూపిస్తూ వచ్చారు. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించటం, నోటికొచ్చిన హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టడం, గెలవగానే రాష్ట్రం దివాళా తీసిందంటూ బికారి మాటలు చెప్తూ హామీలను తొంగలో తొక్కటం, ఇదే మేనిఫెస్టో స్కామ్. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఇదే. నిజానికి సూపర్ 6 పేరుతో ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇవన్నీ అమలు చేయటం సాధ్యమేనా అన్న చర్చ ఓవైపు, చంద్రబాబు గతం వైపు వేలు చూపిస్తూ గెలిస్తే ప్రజలకు పంగనామం పెట్టేస్తారన్న చర్చ మరోవైపు సమాంతరంగా సాగాయి. అధికారంలోకి రాగానే ఆ చర్చలను నిజం చేస్తూ హామీలను తొంగలో తొక్కేశారు చంద్రబాబు. బడ్జెట్ ని ప్రవేశపెట్టి సూపర్ 6 హామీలకు కేటాయింపులు చూపించాల్సి వస్తుందని 5 నెలలుగా బడ్జెట్ ను కూడా దాటవేస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ కి మోక్షం కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం అందరూ ఊహించినట్లే ఎన్నికల హామీలకు మొండి చేయి చూపించారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేశామని బడ్జెట్ సాక్షిగా అధికారికంగా చంద్రబాబు సర్కార్ అంగీకరించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సూపర్ 6 హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామని కానీ, నిర్దిష్ట కేటాయింపులు కానీ లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ను సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. సూపర్ 6లో తొలి హామీని నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతని ఎప్పట్లాగే చంద్రబాబు సర్కార్ మోసం చేసింది. ఏపీలో 1,60,00,000 కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాల్లో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 1 కోటి మంది వరకు ఉన్నారు. వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 36,000 కోట్ల రూపాయలు అవసరం. మరి బడ్జెట్లో కేటాయించింది ఎంతో తెలుసా? 0. 1 రూపాయి కూడా నిరుద్యోగులకు ఇవ్వటానికి చంద్రబాబు ప్రభుత్వానికి మనసే రాలేదు. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు టీడీపీ నేతలు. పిల్లలు కనిపిస్తే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఊదరగొట్టేశారు.
టీడీపీ ప్రకటించిన తల్లికి వందనం పథకం అమలు కోసం 84 లక్షల మంది విద్యార్థులకు 12,600 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రం 5,387 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా ఆ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది నిర్దిష్టంగా వెల్లడించకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో కొన్ని చోట్ల, జెండర్ బడ్జెట్ లో కొన్ని చోట్ల కేటాయింపులు చేసినట్లుగా చూపించారు. ఇటు తల్లికి వందనం లేదు, అటు జగన్ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేసిన అమ్మఒడి పథకం అమలు చేయటం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే అటు తల్లులను ఇటు విద్యార్థులను దారుణంగా మోసం చేసేసింది చంద్రబాబు సర్కార్. తల్లికి వందనం చేయాలంటే మీరు 83 లక్షల మంది ఉన్నారు. 83 లక్షల మందికి 12,450 కోట్లు అవసరం సంవత్సరానికి. 12,450 కోట్లు. మీరు ఈరోజు కేటాయింపు చేసినది 5,386. అంటే ఇంటికి మీరు ఎంతమందికి ఇవ్వబోతున్నారు? మీరైతే ఇంటింటికి తిరిగినారు. 15, 15, 18, 15, 15, 18. ఏమ్మా నీకు 18లేమ్మా, నువ్వు రామ్మా, అమ్మ మిస్ అయినావు, నువ్వు రామ్మా, నీకు 15 అమ్మా. మళ్ళీ ఇది నిజంగా ఉందా బడ్జెట్లు ఈరోజు? సూపర్ 6 లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు నెలకు 1,500 చొప్పునిస్తామని తెగ ఓదరగొట్టారు. ఆడబిడ్డ నిధి అంటూ ఒట్లు పెట్టారు. చివరకు బడ్జెట్ లో కనీసం అసలు ఆ హామీ గురించి ప్రస్తావన కూడా చేయకుండా మహిళా లోకాన్ని వంచారు. ఏపీలో సుమారు 1,80,00,000 మంది మహిళలకు ఈ పథకం కింద నెలకు 1,500 రూపాయల చొప్పున ఏటా 18,000 రూపాయలు ఇస్తామన్నారు. అందుకోసం 32,400 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రం గుండు సున్నా. అలానే ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని సూపర్ 6 లో పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకం అన్నారు. దీని అమలుకు 10,716 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో కేటాయించింది ఎంతో తెలుసా? కేవలం 1,000 కోట్ల రూపాయలు. పైగా అసలు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్లో చెప్పనే లేదు. అన్నదాత సుఖీభవ బడ్జెట్ మళ్ళీ ఇది కూడా ఎతుకుతాం అనమాట. మొత్తం మెకనాస్ గోల్డ్ ఎతికినట్లు ఎతుకుతే ఫైనల్గా ఏమంటే 1,000 కోట్ల కేటాయింపు కనపడుతుంది. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడిన స్పీచ్లో 4,500 కోట్లు అన్నాడు. అంటే అర్థమేమి? 3,500 కోట్లు ఏదైతే కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ ఉందో అది కలిపి మీరు 1,000 కోట్లు మాత్రమే బడ్జెట్ నుంచి ఇచ్చి మేము చేసేసినాం. అన్నదాత సుఖీభవ నిజానికి మీరు ఇవ్వాలనంటే 53,53,000 మంది ఇంచుమించు లబ్ధిదారులు ఉంటే 10,706 కోట్లు అవసరం ఉంది. 10,706 కోట్లకు గాను మీరు 1,000 కోట్లు కేటాయింపు చేసినారు. అంటే కేంద్రానికి ఒకవేళ తీసేసినా కూడా మీరు ఎంతమందికి ఇవ్వగలుగుతారు దీంట్లో అని. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అయినా ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 5 నెలలు మిగులున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడానికి నెలకు 350 కోట్ల రూపాయలు అవసరం. అంటే 5 నెలలకు 1,750 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క పైసా కూడా మహిళలకు ఉచిత బస్సు పథకానికి కేటాయించలేదు. పైగా త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో ముక్తాయించారు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పలేదు. ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి ఆ తర్వాత అన్నది ఎప్పుడో మహిళలే ఊహించుకోవాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలానే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. సూపర్ 6 లో ఈ హామీ కూడా ఒకటి. అందుకోసం ఏడాదికి 4,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రం కేవలం 895 కోట్ల రూపాయలు. ఈ కేటాయింపులు చూస్తుంటే 6 గ్యారంటీలు అమలు చేసే ఉద్దేశం తమకు లేదని బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం తేల్చి చెప్పేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేసి కొన్ని హామీలు తుంగలో తొక్కటం చాలా సందర్భాల్లో చూశాం. కానీ ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కేసి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ప్రజలను నిలువునా ముంచిన ప్రభుత్వం తమదేనని బడ్జెట్ సాక్షిగా కూటమి సర్కార్ నిరూపించింది. హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నట్లుగా బడ్జెట్ సాక్షిగా చెప్పేసిన పాలకులు అదే బడ్జెట్లో అంకెల గారడీల సాక్షిగా మరింత వంచనకి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వెక్కిరించారు. తొలి 6 నెలల్లో 100 రూపాయలు రాబడి వచ్చిందనుకుందాం. మరి మిగిలిన 6 నెలల్లో ఆదాయం ఎంత ఉండొచ్చు? 105 రూపాయలు ఉండొచ్చు. అద్భుతంగా పనిచేస్తే 110 రూపాయలు, 120 రూపాయలు రావచ్చు. అంతే కదా? కానీ ఏపీని ఏలుతోన్న పాలకుల బడ్జెట్ అంచనాలు మాత్రం తలపండిన ఆర్థిక నిపుణులకు కూడా తలనొప్పి తెప్పించే విధంగా ఉన్నాయి.
తొలి 6 నెలల్లో రాబడి 41,500 కోట్ల రూపాయలైతే మిగిలిన 6 నెలల్లో ఆదాయం 78,000 కోట్ల రూపాయలట. ఇదెలా సాధ్యమని మనం అడగకూడదు. అంకెల గారడి అంటే ఆ మాత్రం ఉంటుంది. అందులో చంద్రబాబు ప్రభుత్వం చేసే అంకెల గారడి అంటే అంతకు మించి కూడా ఉంటుంది. ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలే భరించాలి, ప్రజలే అనుభవించాలి. ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంతుందో ఆ హామీలు అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత బీజేపీ జనసేన మీద కూడా అంతే ఉంది. కానీ విచిత్రంగా గత 5 ఏళ్ల పాటు జగన్ పాలనపై నిరాధార ఆరోపణలు చేస్తూ నానా హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరెత్తటం లేదు. బడ్జెట్ అద్భుతం అంటూ చంద్రబాబు తానా అంటే తందానా అనటానికే పవన్ కళ్యాణ్ పరిమితమైపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు నుంచి తప్పించుకోవటానికి ఖజానాలో రూపాయి లేదంటూ చంద్రబాబు బికారు మాటలు మాట్లాడితే అందుకు అనుగుణంగా ఏపీ అప్పుల పాలైపోయిందని దొంగ లెక్కలు చెప్పిన ఘనత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిది. ఇటు జనసేన కానీ అటు బీజేపీ కానీ ఎన్నికల హామీల అమలు విషయంలో తమకేమాత్రం చిత్తశుద్ధి లేదని గతంలోనే స్పష్టం చేసేశాయి. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల సాక్షిగా హామీలను తుంగలో తొక్కేసిన చంద్రబాబు వంచనకి జై కొట్టేశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలయాపన చేసి మీరు చెప్పిన ఒక్క హామీని కూడా సామాజిక పెన్షన్ తప్ప, అది ఎవరైనా ఇస్తారు, నేనున్నే ఇస్తా, ఎవరైనా ఇస్తారు, అది తప్ప మరొకటి ఏది కూడా మీరు అమలు పరచలే. నిన్నటి దినం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ 6 నెలల కాలానికి సంబంధించి సూపర్ 6 లేదు, మేనిఫెస్టోలోని అంశాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 మే 30వ తేదీన ఏర్పాటైతే నెలన్నర కాలంలోనే జులై 12న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి చేసిన తీవ్రమైన దాడిలో కూడా వరుస బడ్జెట్లని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వచ్చింది. కానీ తెల్లారులేస్తే నన్ను మించిన అనుభవం ఉన్న పాలకుడు దేశంలోనే లేడని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 5 నెలల సమయం పట్టింది. పోనీ ఈ బడ్జెట్లో అయినా హామీలను అమలు చేసే ప్రయత్నం చేశారా అంటే అది లేదు. దాంతో పాటు అంకెల గారడీకి పెద్దపీట వేశారు. 2024-25 వార్షిక బడ్జెట్ 2,94,427 కోట్లు కాగా గతేడాది సవరించిన అంచనాల మేరకు 2,53,500 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి 41,000 కోట్ల పెరుగుదల ఎలా సాధ్యమన్న ప్రశ్నకి పాలకుల దగ్గర సమాధానం లేదు. అందులోనూ ఒక్క దీపం పథకంలో ఒక సిలిండర్ మినహా సూపర్ 6 సహా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూపలేదు. అంటే సంక్షేమం లేకున్నా 41,000 కోట్లు ఎక్కువగా చూపిస్తున్నారు. పన్ను రాబడి 24,000 కోట్లు ఎక్కువ చూపించారు. వాస్తవానికి ఆదాయం తగ్గింది. కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పన్నుల ఆదాయంలో దాదాపు 11% పెరుగుదల నమోదైంది. అప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత వరుసగా ప్రతి నెల ఆదాయం తగ్గుతూ మొత్తం మీద -2% ఆదాయం నమోదైంది. ఈ నేపథ్యంలోనే పన్ను రాబడి ఏకంగా 24,000 కోట్లు ఎలా పెరుగుతుంది? అలానే తొలి 6 నెలల్లో రాబడి 41,500 కోట్లు అయితే మిగిలిన 6 నెలల్లో 78,000 కోట్ల ఆదాయంగా చూపిస్తున్నారు. వాస్తవాలకు దూరంగా అంకెల గారడీకి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ను రూపొందించేశారు. 2000 ఏప్రిల్ 24, మే 24, జూన్ 24, జూలై 24, ఆగస్ట్ 24, సెప్టెంబర్ 24 ఇవి సిఏజీ నుంచి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అకౌంట్స్ నుంచి తీసుకున్న లెక్కలు. ఏప్రిల్లో ఇంచుమించు 11% పెరుగుదలలో ఉన్నారు. అయితే ఏప్రిల్లో మీరు ఇంకా లేరు ప్రభుత్వంలో. మేలో -2.8%, జూన్లో -8.9 అంటే ఇంచుమించు -9%, జూలైలో -5.3%, ఆగస్టులో -1.9 అంటే -2%, సెప్టెంబర్లో -4.5%, ఓవరాల్గా చూసుకుంటే -2%. ఇదే ఒకవేళ మాకు పరిపాలన రాదంటారు కదా, అంటే ఎప్పుడు మీరు చెప్పేది ఎట్లంటే మాకు పరిపాలన రాదు అని. పోనీ మీ అంత అనుభవం లేదంటారు, మంచిదే. అయితే ఇదే 6 నెలలు పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే అక్కడ ఏప్రిల్ నెలలో 16.8% పెరుగుదల, మే నెలలో 18.3% పెరుగుదల, జూన్లో 1.6% పెరుగుదల, జూలై 23లో 10.6% పెరుగుదల, ఆగస్టు ఇంచుమించు 6% పెరుగుదల,
సెప్టెంబర్ 5.5% పెరుగుదల. మొత్తం మీద ఇంచుమించు యావరేజ్గా ఆ పోయిన సంవత్సరంకు ఆ సంవత్సరంకి 2022కు 2023కు చూసుకుంటే 9.5% పన్ను రాబడి పెరిగితే మీరు ఏప్రిల్ 24 నుంచి సెప్టెంబర్ 24 వరకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత చూస్తే -2%లో ఉండాలన్నమాట. అంటే మీరు పెరగడం లేదు, మీ పన్ను ఆదాయం తగ్గుతుంది. గత ఆర్థిక ఏడాది కంటే ఈసారి పన్ను ఆదాయం ఏకంగా 23,894 కోట్ల అదనంగా వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే పన్నుల రూపేణా ప్రజలపై మరింత భారాన్ని మోపనున్నారు. ఇందులో మద్యం ద్వారా అదనంగా 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత ఆర్థిక ఏడాది మద్యం ద్వారా 15,977 కోట్ల ఆదాయం రాగా ఈ ఆర్థిక ఏడాది 25,597 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. మరో పక్క విద్యుత్ రంగానికి కేటాయింపుల్లో భారీగా కోతను విధించారు. 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14,867.18 కోట్లు వ్యయం చేస్తే 2024-25లో సగానికి పైగా కోత విధించి కేవలం 8,155.31 కోట్లను కేటాయించారు. అంటే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం పడుతుందని చెప్పకనే కూటమి ప్రభుత్వం చెప్పింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే భూమి విలువను పెంచడం ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రూపంలో ప్రజలపై అదనపు పన్నుల భారం వేయనున్నారు. 2023-24లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు 9,542 కోట్ల ఆదాయం రాగా 2024-25లో 13,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓవైపు ఎన్నికల హామీలను తొంగలో తొక్కేశామని బడ్జెట్ సాక్షిగా అధికారికంగా తేల్చి చెప్పేశారు. మరోవైపు అంకెల గారడీతో అబద్ధాలు, అవాస్తవాలు, వక్రీకరణలతో బడ్జెట్ను నింపేశారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలానే ప్రజలకు బోనస్గా పన్ను భారం తప్పదని బడ్జెట్లో స్పష్టత ఇచ్చేశారు. మేనిఫెస్టోనే వైఎస్ఆర్సీపీకి భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ప్రకటించిన నాయకుడు, అలానే పాలించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశ రాజకీయాల్లో ఎన్నికల మేనిఫెస్టోకి ఒక విలువని కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు సంగతేంటి? మేనిఫెస్టో అంటే ఆయన దృష్టిలో ఒక చిత్తు కాగితం, ఓటర్లకు వేసే గేలం, అలవి కాని హామీలను ప్రజలను మభ్యపెట్టడానికి వాడే ఆయుధం, అరచేతిలో వైకుంఠం చూపించే తాయిలం. ఇలా చాలా చెప్పొచ్చు. దశాబ్దాల నుంచి తాజా ఎన్నికల హామీల దాకా అందుకు ఎన్నో తిరుగులేని ఉదాహరణలున్నాయి. కేవలం ఎన్నికల మేనిఫెస్టోతో మాత్రమే కాదు, బడ్జెట్తో కూడా ప్రజలను ఫూల్స్ చేయొచ్చని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నిరూపించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయటం మాత్రమే కాదు, మేనిఫెస్టోలో లేని వాటిని కూడా అమలు చేసి చూపించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. అందుకు జగన్ 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం దగ్గర నుంచి డిజిటల్ క్లాస్ రూమ్స్, విద్యార్థులకు ట్యాబ్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, ఇవేవి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో లేవు. కానీ మేనిఫెస్టోలో ప్రకటించిన నాడు నేడు హామీని అమలు చేయడంతో ఆగిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారు. కానీ విని ఎరుగని సంస్కరణలు అమలు చేశారు. చంద్రబాబు పాలన దగ్గరకు వచ్చేసరికి అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తాము అధికారంలోకి రాగానే భేషరతుగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని సూపర్ 6లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఆచరణకు వచ్చేసరికి మాట మార్చి పీఎం కిసాన్ తో కలిపి జమ చేస్తామని రైతులను మరోసారి మోసగించింది. గత 5 ఏళ్లలో 53.58 లక్షల మంది రైతులకు ఏటా 3 విడతల్లో 13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం 34,288.17 కోట్లు పెట్టుబడి సాయాన్ని అందించింది. అయితే ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సుమారు 53.58 లక్షల మంది రైతులకు 20,000 చొప్పున 10,716.74 కోట్లు కేటాయించాలి. కానీ తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులు కేవలం 1,000 కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సాయం అందుకున్న వారికి మాత్రమే జమ చేసిన ఒక్కో కుటుంబానికి ఈ ఏడాది 4,000కు మించి పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. పైగా కౌలు రైతులు, దేవాదాయ, అటవీ, భూ సాగుదారులకు పెట్టుబడి సాయం అందిస్తామన్న ప్రస్తావన కూడా లేదు. 2014లో ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమంలో ముంచి గెలిచిన తర్వాత నిలువునా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ భేషరతుగా మాఫీ చేస్తామని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతలను ముంచేశారు.
2014లో గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రుణాలను 25,000 కోట్లకు కుదించి చివరకు 15,000 కోట్ల లోపే మాఫీ చేశారు చంద్రబాబు. ఈ కుట్రని తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి రైతుల నోట్లో మట్టి కొట్టిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల విషయంలో మాత్రమే కాదు, ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా 5.5 కోట్ల మంది ప్రజలకు పంగనామం పెట్టేసింది. నమ్మించి నట్టేట ముంచటంలో తమకు తిరుగే లేదని మరోసారి నిరూపించుకుంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.